సో ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడదాం. సో మీరు ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది మీ ప్రాజెక్ట్‌కి ఏది డిమాండ్, ఏది నేర్చుకుంటే ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ మళ్ళీ 2 టైప్స్. ఒకటి లాజికల్‌గా 3 టైప్స్. ఒకటేంటంటే అంటే నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను మా కొలీగ్స్‌ని చూసిందని గానీ, మా ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్స్ గానీ, నా స్టూడెంట్స్ వెల్ సెటిల్ అయ్యి ఐటీలో మంచిగా గ్రో అయిన వాళ్ళని గానీ, వీళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో 3 టైప్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ ఉంటారు. ఒకటి వితిన్ ద ప్రాజెక్ట్‌లో గ్రో అవ్వాలనుకుంటున్న వాళ్ళు. అంటే అక్కడే ప్రమోషన్ రావాలి, అక్కడ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి అని. వీళ్ళు నేర్చుకునే కోర్సెస్ ఆప్షన్స్ డిఫరెంట్ ఉండాలి. సెకండ్ ఆప్షన్ యూఎస్ వెళ్ళాలి, కెనడా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి. నేను ఇండియాలో జాబ్ చేయదలుచుకోవట్లేదు. ఎయిదర్ మా ప్రాజెక్ట్‌లో హెచ్1 అయితే ఓకే. హెచ్1 అవ్వకపోతే నేనే ప్రైవేట్‌గా హెచ్1 చేసుకొని కన్సల్టెన్సీ ద్వారా వెళ్తాననుకునే వాళ్ళు ఒక సెగ్మెంట్. వీళ్ళు ఏ కోర్సెస్ చేయాలి. థర్డ్ సెగ్మెంట్ ఏంటంటే వేరే కంపెనీకి చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ కంపెనీలో ఒక 3-4 ఇయర్స్ అయింది. ఇక్కడ సాలరీ హైక్స్ ఇవ్వట్లేదు. లేకపోతే మీకు ఏదో ప్రమోషన్ రాలేదు. మీ పర్సనల్ యాస్పిరేషన్ అక్కడ మిస్ అయింది. కెరీర్ గ్రోత్ కనపడట్లేదు. లెర్నింగ్ ఆపర్చునిటీ లేదు. రీజన్ ఏదైనా సరే మీరు వేరే వేరే కంపెనీకి స్విచ్ అవ్వాలనుకుంటున్నారు. ఇట్లా 3 టైప్స్ ఉంటారు. సో ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో 3 టైప్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ టైప్ ఏంటి? మీ ప్రాజెక్ట్‌లో గ్రో అవ్వాలనుకుంటున్నారు. మీ ప్రాజెక్ట్‌లో గ్రో అవ్వాలనుకుంటున్నప్పుడు మీరు ఏ టూల్ నేర్చుకుంటే బాగుంటుంది అనేది మీ ప్రాజెక్టే డిమాండ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ నా ఎక్స్‌పీరియన్సెస్ కొన్ని చెప్తాను. నేను ఒక ప్రాజెక్ట్‌లో ఎస్ఐపి టెస్టర్‌గా వర్క్ చేసేవాడిని నేను. సో ఎస్ఐపి టెస్ట్ లీడ్‌గా ఉండేవాడిని అప్పుడు. సో ఎస్ఐపి ప్రాజెక్ట్‌కి ఏం అవసరమైంది? ఆటోమేషన్ అవసరమైంది. అంటే అప్పటి వరకు ఈ ఎస్ఐపి టెస్టింగ్ అంతా ఏం చేస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ది ఎస్ఐపి టెస్టింగ్‌కి సీబీటీఏ కొన్ని టూల్స్ ఉండేవి అక్కడ. కాంపోనెంట్ బేస్డ్ టెస్ట్ ఆటోమేషన్ టూల్ అని ఇట్లాంటి ఎస్ఐపి ఆటోమేషన్ టూల్స్ ఉండేవి. ఆ టూల్స్ వాడేవాళ్ళు. ఎప్పుడైతే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ 2017-18లో వచ్చిందో, సో మేమేదో ఒక డెమో అటెండ్ అయినప్పుడు మాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఇట్లా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వచ్చింది. బ్లూ ప్రిజమ్ అని, వర్క్ ఫ్యూజన్ అని, ఆటోమేషన్ ఎనీవేర్ అని, యూఐ పాత్ అని కొన్ని టూల్స్ వచ్చినాయి. వీటి ద్వారా కొంచెం బెటర్ ఆటోమేషన్ చేయొచ్చు అని చెప్పి టెస్ట్ ఆటోమేషన్తో పోల్చుకుంటే కొన్ని బెటర్ ఫీచర్స్ ఉన్నాయని చెప్పి సో ఈ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వచ్చినప్పుడు నేనేం చేశాను, ఓకే ఈ ఎస్ఐపి ప్రాజెక్ట్స్లో మనకి టెస్ట్ ఆటోమేషన్కి ఆర్పిఏ టూల్స్ వాడితే ఎలా ఉంటుందని థింక్ చేసి ఆర్పిఏ టూల్స్ ద్వారా టెస్టింగ్ మాత్రమే కాకుండా అక్కడ ఉన్న సపోర్ట్ టికెట్స్, ఆ ప్రాజెక్ట్లో ఉన్న కొన్ని కేటగిరీస్ ఆఫ్ సపోర్ట్ టికెట్స్ని కూడా మీరు ఆటోమేట్ చేసాం. అప్పుడు ఏమైంది, క్లయింట్ ఇంప్రెస్ అయ్యారు. సో టీమ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఇంప్రెస్ అవుతారు. సో ఆబ్వియస్గా మనకు కొంచెం ప్రాజెక్ట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఛాన్స్ దొరుకుతుంది. అలాగే మీ మీ యాస్పిరేషన్ టెక్నికల్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా టెక్నికల్ సైడ్ యాస్పిరేషన్ కాకుండా మేనేజ్మెంట్ సైడ్ మూవ్ అవ్వాలనే యాస్పిరేషన్ ఉందనుకోండి. సో ప్రతి ప్రాజెక్ట్లో ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్కి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్లో ఐటీఐఎల్ ప్రాసెస్ వాడుతున్నారు, స్క్రమ్ ప్రాసెస్ వాడుతున్నారు, స్కేల్డ్ అజైల్ ప్రాసెస్ వాడుతున్నారు, లేకపోతే కొన్ని మెట్రిక్స్ దగ్గర అంత కంట్రోల్డ్గా లేవు. సో మీరు వేరియస్ క్లయింట్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ క్లయింట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, సో ప్రాసెస్ గ్యాప్స్ ఎక్కడున్నాయి, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆర్ డిఫికల్టీస్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ ఫేసింగ్. అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు మీ సీనియర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వటం, సో వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, వాళ్ళ ఛాలెంజెస్ అర్థం చేసుకోవటం, వాళ్ళకున్న కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు వాళ్ళ రైట్ హ్యాండ్గా ఉండటం, ఇలా ఎక్కువ వాళ్ళ వర్క్ని మీరు కూడా కొంత టేక్ ఓవర్ చేసుకుని వెళ్తుంటే ఏమవుతుందంటే స్లోలీ ఆ వే ఓపెన్ అవుతుంది మీకు. అంటే ఇనిషియల్గా సో మీరు మీ ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సో యూ వాంటెడ్ టు డూ సమ్ అడిషనల్ కాంట్రిబ్యూషన్ అంటే సో డైరెక్ట్గా మీకు వచ్చి చేయమని చెప్పి ఎవరు చెప్పరు. సో యూ స్టార్ట్ బిల్డింగ్ ద గుడ్ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్, హెల్దీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుని సో వాళ్ళ వర్క్ని కొన్ని టేకప్ చేసి సో దట్ మీకు ఒకటి లెర్నింగ్ ఉంటుంది, ప్లస్ మీరు ప్రాజెక్ట్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఖచ్చితంగా స్కోప్ దొరుకుతుంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్. సో ఇవి వితిన్ ద ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు జనరల్గా నేను అబ్జర్వ్ చేసేటువంటి సిచ్యువేషన్స్. ఇట్లా మీ ప్రాజెక్ట్స్లో కూడా మన ప్రాజెక్టే డిమాండ్ చేస్తుంది. ప్రాజెక్ట్ కంటిన్యూస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ వాడుతున్నారు. ఇప్పుడు మీరు చాలా ప్రాజెక్ట్స్లో నాట్ ఓన్లీ డెవలప్మెంట్ సపోర్ట్ ఉంటుంది, మెయింటెనెన్స్ టికెట్స్ ఉంటాయి. సో ఈ టికెటింగ్ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి మీరు ఖచ్చితంగా ఏఐ వాడుకోవచ్చు. సో ఆ వర్క్ అలొకేషన్ ఆటోమేట్ చేయడం కానీ, లేకపోతే అండర్స్టాండింగ్ ద అర్జెన్సీ ఆఫ్ ద టికెట్, ఆ టికెట్ సివియారిటీ ప్రయారిటైజ్ చేయడం కానీ, ఇలా చాలా విషయాలకు మీరు ఏఐ ఆటోమేషన్ కూడా మీరు వాడుకోవచ్చు. సో ప్రతి ప్రాజెక్ట్కి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అవసరం ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్కి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. అది ప్రాసెస్ సైడ్ అయినా టెక్నాలజీ సైడ్ అయినా. సో వితిన్ ద ప్రాజెక్ట్లో మీరు గ్రో అవ్వాలనుకుంటున్నప్పుడు ప్రాజెక్ట్ డిమాండ్ చేసిన స్కిల్ని కొంచెం అందరికంటే ముందు నేర్చుకుని మీరు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా అక్కడ మీకు స్కోప్ దొరుకుతుంది. ఇప్పుడు కంపెనీ షిఫ్ట్ అవ్వాలి, వేరే కంపెనీకి వెళ్ళాలి, ఇంకా బెటర్ ప్యాకేజ్ కోసం చూస్తున్నాను నేను, లేకపోతే డిఫరెంట్ యాస్పిరేషన్స్, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, రిమోట్ వర్క్ కావాలి, ప్యాకేజ్ ఒకటే కాదు వర్క్ కావాలి, ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, హైక్స్ రావటం లేదు,
సో ఇలాంటివేవో మనకున్న ఛాలెంజెస్ని బట్టి వేరే కంపెనీకి వెళ్ళాలనుకున్నప్పుడు దీన్ని అప్‌స్కిల్లింగ్ అంటాం మనం. ఇప్పుడు ఈ అప్‌స్కిల్లింగ్ చేసేటప్పుడు అగైన్ మళ్ళీ 2 ఉంటాయి. ఒకటేముంటుందంటే మల్టీ స్కిల్ అంటే ఏంటి? మీరు చేసే వర్క్, మీరు ఇప్పుడు జావా డెవలపర్. మీ వర్క్‌కి రిలవెంట్‌గా ఉన్నది నేర్చుకోవటం. సో ఇప్పటివరకు మీరు జావా డెవలపర్‌గా ఉన్నారు. మీరు ఇప్పుడు ఫుల్ స్టాక్ జావా డెవలపర్‌గా మారాలనుకుంటున్నారు. లేకపోతే మీరు జావా డెవలపర్‌తో పాటు నోడ్ జేఎస్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇట్లాంటివి యాడ్ చేసుకొని సో మీరు ఇంకొంచెం మీ స్కిల్స్ ఇది మల్టీ స్కిల్స్ అంటాం. మీ స్కిల్‌కి దగ్గరగా ఉన్న స్కిల్స్‌ని నేర్చుకోవటం. రెండవది క్రాస్ స్కిల్. ఇప్పుడు చాలాసార్లు ప్రాజెక్ట్ చేసేటప్పుడు నేను కూడా నా కెరీర్‌లో సో మనకి కొన్నిసార్లు ఎప్పుడైనా ప్రమోషన్ ఇవ్వకపోయినా, హైక్స్ ఇవ్వకపోయినా, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, హెచ్1 చేయకపోయినా మనకు కొన్ని ఎమోషన్స్ అనేవి బిల్డ్ అయిపోతాయి. సో నేను ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఇంకా టెస్టింగ్ చేయను, నేను ఇన్ఫర్మేటిక్గా నేర్చుకుంటాను, బిగ్ డేటా నేర్చుకుంటాను, లేకపోతే ఏఐ నేర్చుకుంటాను. సో ఈ క్రాస్ స్కిల్ అనేది ఇట్స్ ఎ జర్నీ. సడన్గా ఒక నెల రోజుల కోర్సు, 2 నెలల కోర్సు చేస్తే సరిపోదు క్రాస్ స్కిల్ చేయడానికి. సో ఈ క్రాస్ స్కిల్ అవ్వాలంటే సో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. మీరు మల్టీ స్కిల్స్ అంటే మీ ప్రజెంట్ రెజ్యూమ్‌కి దగ్గరగా ఉన్న స్కిల్స్ యాడ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే కంప్లీట్ ఇప్పటిదాకా మీరు డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా మీరు డెవలపర్, టెస్టర్ అవ్వాలనుకుంటున్నారు. లేకపోతే మీరు డెవలపర్, ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలనుకుంటున్నారు. ఇది ఫస్ట్ మీరు క్లారిటీగా డిసైడ్ అవ్వాలి. ఇందులో మల్టీ స్కిల్స్ అంటే ఏంటి? మీరు లెట్స్ సే డెవలపర్, మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు. మీరు టెస్టర్, ఆటోమేషన్ టెస్టర్ అవ్వాలనుకుంటున్నారు. లేకపోతే సో మీరు క్లౌడ్ పర్సన్, మీరు డెవాప్స్ స్కిల్స్ కానీ, డాకర్ లేకపోతే కుబర్నెటీస్ సో ఇలాంటివేవో మీరు సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ ఇలాంటివి యాడ్ చేయాలనుకుంటున్నారు. ఇది చాలా ఈజీ. సో దీనికి ఏంటి మీరు 1 మంత్ 2 మంత్స్ ప్లాన్ చేసుకుని దానిలో సర్టిఫికేషన్ చేసి ఆ స్కిల్ని మీరు కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా సో సరిపోతుంది. ఇందులో మరి క్రాస్ స్కిల్ వెళ్ళాలనుకున్నారు అనుకోండి, సడన్గా టెస్టర్ డెవలపర్ అయిపోవాలి, డెవలపర్ డేటా ఇంజనీర్ అయిపోవాలి, లేకపోతే సో డెవలపర్ క్లౌడ్ కంప్యూటింగ్ చేంజ్ అవ్వాలి. ఇలాంటివి ఏదైనా మనకు వచ్చినప్పుడు అది ఒక జర్నీ లాగా ప్లాన్ చేసుకోండి. అంటే సో ఇప్పుడు మీరు నేర్చుకోవాలనుకున్న క్రాస్ స్కిల్ ఇప్పటిదాకా మీరు చేసిందంతా XYZ అది మొత్తం పక్కన పెట్టేసి వేరేది నేర్చుకోవాలనుకున్నారు, వెరీ గుడ్. కాకపోతే అది చేయాలనుకున్నప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ చేసుకోండి. ఓకే, నేను 3 టూల్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. 3 మంత్స్ లేకపోతే 4 మంత్స్, 5 మంత్స్ టైం ప్లాన్ చేసుకోండి. అలాగే దానిలో సర్టిఫికేషన్ చేయండి, ఇండస్ట్రీ రిలవెంట్ సర్టిఫికేషన్ చేయండి. సో ఆ స్కిల్ మీకు వచ్చు అన్న విషయాన్ని మీ కరెంట్ కంపెనీలో కూడా ఎక్స్పోజ్ చేయండి. సో దట్ ఇక్కడ కూడా మీకు ఆపర్చునిటీ దొరకవచ్చు. సో బయటికి వెళ్ళినా సరే చాలా ఈజీగా మీరు ఇంటర్వ్యూస్ అనేవి త్రూ అయిపోతారు. ఈ క్రాస్ స్కిల్ అయ్యేటప్పుడు టైమింగ్ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మార్కెట్లో ఒక వేవ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2008 ఆ టైంలో ఇన్ఫర్మేటిక్ వచ్చిన వాళ్ళందరూ తీసేస్తున్నారు డేటా వెరిఫికేషన్ సైడ్. 2011-12 ఆ టైంలో బిగ్ డేటా వచ్చిన వాళ్ళందరినీ హైర్ చేశారు, 13-14 ఏమో. ఇట్లా ఒక వేవ్ ఉంటుంది. ఆ వేవ్కి తగ్గట్టుగా మీరు అది నేర్చుకోగలిగితే టైమింగ్తో పాటు మీరు ఈజీగా అప్స్కిల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్గా ప్యాషన్ ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ వాటితో పాటు ఆ టైమింగ్ని కూడా మీరు చూడండి. ఓకే, ప్రజెంట్ జర్నీ అయ్యే టైమింగ్ నడుస్తుంది, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ నేర్చుకోవాలి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్తో మీ అప్లికేషన్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత మీరు యుఎస్ వెళ్ళిపోవాలి, కెనడా వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటి? సో యుఎస్లో ఉన్నటువంటి కన్సల్టెన్సీస్ని కొంతమందిని అప్రోచ్ అయ్యి అక్కడ దేని మీద ప్రజెంట్ హైరింగ్ జరుగుతుంది, యుఎస్ స్టాఫింగ్ కంపెనీస్ ఉంటాయి, లేకపోతే అక్కడ డైస్ లాంటి జాబ్ పోర్టల్స్ ఉంటాయి, అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ కొలీగ్స్ ఉంటారు, ప్రజెంట్ మీ క్లయింట్ ఎంప్లాయీస్ వర్క్ చేసే వాళ్ళే ఉంటారు. సో అక్కడ అసలు ప్రజెంట్ బిల్లింగ్ ఎలా ఉంది, జాబ్ ఫ్యూచర్ ఎలా ఉంది. సో ఇండియాకి అక్కడ కొంత డిఫరెన్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ అనలిస్ట్ కానీ ప్రొడక్ట్ ఓనర్ జాబ్స్ ఇండియాలో తక్కువ ఉంటాయి, బట్ ఈ యూఎస్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ప్రొడక్ట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి, అంటే అక్కడి నుంచి ప్రొడక్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి. సో అక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంది. అలాగే మీరు యూఎస్ వెళ్ళాలనుకున్నప్పుడు మల్టీ స్కిల్స్తో వెళ్ళండి. అంటే మల్టిపుల్ స్కిల్స్ అంటే సో లెట్స్ సే మీరు డెవలపర్ ఇంకా 2-3 స్కిల్స్ యాడ్ చేసుకోవడం అనేది చాలా బెటర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు బిల్లింగ్ అవసరం అవుతుంది, మనకంటే ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఒక స్కిల్ నేర్చుకుంటే సరిపోతుంది, అక్కడ మాత్రం మల్టిపుల్ స్కిల్స్ ఉంటేనే మీరు సర్వైవల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇది వర్కింగ్ ప్రొఫెషనల్స్గా నేను ఐటీలో వర్క్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ని బట్టి, మా ప్రాజెక్ట్లో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇలా ఇంప్రూవ్ అయితే బెటర్గా ఉంటుందనేది నాకు అనిపించిన విషయం.